విశాఖ పెందుర్తి తాండ్ర పాపారాయ కళ్యాణ మండపంలో పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదిప్రాజ్ చేతుల మీదుగా మార్చి 3 పెందుర్తి చూడు పోస్టర్ ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ శాసనసభ్యులు తిప్పల గురుమూర్తిరెడ్డి హాజరయ్యారు. ముందుగా ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదిప్రాజ్ మీడియాతో మాట్లాడుతూ పెందుర్తి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మరియు సర్పంచులకు వేపగుంట బొడ్డిపాటి ఎస్టేట్లో మార్చి 3వ తేదీన నిర్వహిస్తున్న సిద్ధం సభకు నాయకులు మరియు కార్యకర్తలకు పెద్ద ఎత్తున ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అయితే మళ్ళీ 2024 మరొక 45 రోజుల్లో ఎన్నికలు రాబోతున్నాయి. దీనికి సంబంధించి పెందుర్తి నియోజకవర్గంలో నాయకులు కార్యకర్తలు అందరూ కూడా సిద్ధంగా ఉండాలనేటువంటి తెలియజేసేటువంటి విధంగా రేపు ఆదివారం మార్చి 3వ తారీఖున మార్చి 3 పెందుర్తి చూడు అనేటువంటి నినాదంతో ఒక విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం మరి ఏదైతే వేపగొండ దగ్గరలో ఉన్నటువంటి బొడ్డిపాటి ఎస్టేట్స్ లో మరి ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరుగుతుంది. దీనికి పెద్ద ఎత్తున పెందుర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్దలు అందరూ కూడా విచ్చేసి వారికి ఆశీస్సులు అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ రోజు మరి పెందుర్తి నియోజకవర్గానికి ఎన్నికలకు పరిశీలనగా వచ్చినటువంటి గౌరవనీయులు పెద్దలు మాజీ శాసనసభ్యులు తిప్పల గురుమూర్తిరెడ్డి గారికి కూడా హృదయపూర్వకమైనటువంటి ఆహ్వానం తెలియజేస్తూ మరి ఆయన ఆశీస్సులతో ఆయన ఉన్నటువంటి అనుభవంతో మరి మమ్మల్ని ముందుకు నడిపించి మరి పెందుర్తి నియోజకవర్గంలో మళ్ళీ గతంగా ఎక్కువ మెజార్టీ వచ్చేటువంటి విధంగా ప్రతి ఒక్కరు సహాయ సహకారాలు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నారు. జై హింద్, జై జగన్. ఇది మార్చి 3వ తారీఖు పడుతుంది కదా కార్యక్రమం. మార్చి 3 పెందుర్తి చూడు అనేటువంటి నినాదంతో మనం కార్యక్రమాన్ని పెట్టాం. పెందుర్తి సిద్ధం, మార్చి 3 పెందుర్తి చూడు. మళ్ళీ మార్చి 3వ తారీఖున పెందుర్తి నియోజకవర్గం వైపు ప్రతి ఒక్కరు కూడా చూసేటువంటి విధంగా ఈ సభ జరగాలి. దానికి మీ అందరి సహాయ సహకారాలు కావాలని చెప్పి కోరుకుంటూ మరి ఇప్పుడు పెద్దలు గురుమూర్తిరెడ్డి గారు మిగతా పెద్దలు అందరి చేతుల మీదుగా పోస్టర్ కూడా ఆవిష్కరించాల్సిందిగా కోరుచున్నాం. మరి అంతకన్నా ముందు గురుమూర్తిరెడ్డి గారిని వారు ఆశీస్సులు అందజేయవలసిందిగా కోరుచున్నాం. సభ్యులు సోదరులు శ్రీ అదిప్రాజ్ గారు, ఇక్కడికి విచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ పెద్దలకు శ్రేయోభిలాషులకు అందరికీ ముందుగా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు.